ముందుగా ఈ బబుల్ సార్ట్ కోసం ఒక జావా క్లాస్ తీసుకొని దీనికి బబుల్ సార్ట్ అని ఒక పేరు పెట్టాను. ఇందులో ఒక మెయిన్ మెథడ్, ఈ మెయిన్ మెథడ్ లోపల ముందు మనకు ఒక యారే కావాలి, ఆ యారేని మనం సార్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇంటీజర్ యారే తీసుకొని దీనికి కలెక్షన్స్ అని ఒక పేరు పెడుతున్నాను. ఇది ఈక్వల్ టు ఇక్కడ ఒక సింపుల్ అన్సార్టెడ్ యారే తీసుకుంటాను. ఎగ్జాంపుల్ కోసం ఇనీషియల్గా ఒక చిన్న యారే తీసుకోవడానికి 55, 36, 8 అండ్ 14, 45 ఇలా ఒక 5 ఎలిమెంట్స్ ఒక యారే తీసుకున్నాను. ఇప్పుడు ఈ యారేని సార్ట్ చేయడానికి మనకు ఒక మెథడ్ తీసుకుంటాం. ఆ మెథడ్కి బబుల్ సార్ట్ అని ఈ మెథడ్కి ఒక పేరు పెడుతున్నాను. ఈ మెథడ్ కలెక్షన్స్ యారేని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. అలాగే ఈ కలెక్షన్స్ నుంచి వస్తున్న మనకి సార్టెడ్ అయిన ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి ఈ ప్రింటింగ్ మనం లాస్ట్లో చూద్దాం. ముందు ఈ బబుల్ సార్ట్ మెథడ్ని క్రియేట్ చేయడానికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఏం రిటర్న్ చేయం, ఈ మెథడ్ నుంచి మనం ప్రింట్ చేస్తాం కాబట్టి ఇక్కడ వాయిడ్ మెథడ్ తీసుకొని దీనికి బబుల్ సార్ట్ అని ఒక పేరు పెట్టి ఇది యారేని పారామీటర్గా తీసుకుంటాను. యారేని పారామీటర్ కింద పాస్ చేసి యారేకి నేను కాల్ అని ఒక పేరు పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, మన ఈ బబుల్ సార్ట్లో ఫస్ట్ లాజిక్ అంతా డిపెండ్ అయ్యేది ఈ యారేకి ఉన్న లెంత్ మీద. యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనే దాని మీద బేస్ చేసుకొని మనం ఫస్ట్ యారేలో ఉన్న హైయెస్ట్ ఎలిమెంట్ని లాస్ట్కి అంటే ఎండ్కి మూవ్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం, బబుల్ సార్టింగ్ తాలూకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బబుల్ సార్టింగ్ అనేది 2 అడ్జసెంట్ ఎలిమెంట్స్ అంటే 2 పక్కపక్కన ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకొని ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో అది లెఫ్ట్లో, ఏదైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో అది రైట్లో, ఇలాగా స్వాప్ అవుతాయి. అంటే స్వాప్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 55 ఉంది, తర్వాత 36 ఉంది. 55 అనేది 36 కన్నా ఎక్కువ కాబట్టి ఇప్పుడు 55 అనేది 36కి రైట్ సైడ్లోకి రావాలి. సో దీన్ని స్వాపింగ్ అంటారు. సో ఇనీషియల్గా మనకి స్టార్టింగ్లో యారే తాలూకా లెంత్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యారే లెంత్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి ఇంట్ ఇక్కడ యారే లెన్ అని ఒక వేరియబుల్ తీసుకొని మన యారే కాల్ డాట్ లెంత్ దీన్ని ఈ వేరియబుల్కి అసైన్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏమనుకున్నాం, పాసింగ్ అంటే ఒక లూప్ రన్ అయినప్పుడు మన హైయెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్లోకి ఎండ్లోకి మూవ్ అవ్వాలి. అలాగే దీన్ని పాసింగ్ అనమాట, పాస్ అంటాం అనమాట. అంటే ఒక పాస్లో ఒక్కొక్క ఎలిమెంట్ హైయెస్ట్ ఎలిమెంట్ లాస్ట్లోకి ఎండ్లోకి మూవ్ చేస్తాం. సో దానికోసం మనం ఒక లూప్ రన్ చేస్తాం. దీనికి ఇనీషియల్గా ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియలైజేషన్. తర్వాత ఈ కండిషన్ అనేది మన లెంత్, మన యారేకి ఉన్న లెంత్ మీద అంటే ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాల్ డాట్ లెంత్ -1 తర్వాత ఇంక్రిమెంట్ i++. ఇక్కడ చూడండి, ఇది అవుటర్ లూప్. దీని పర్పస్ ఏంటి, పాసింగ్ అనమాట. అంటే ఒక పాస్కి ఒక ఎలిమెంట్ని ఎండ్లోకి మూవ్ చేయటం. తర్వాత మన అసలు పర్పస్ ఏంటి, ఎలిమెంట్స్ మధ్య కంపారిజన్. ఈ కంపేర్ చేసిన ఎలిమెంట్స్ ఏది తక్కువ ఏది ఎక్కువ దాన్ని స్వాప్ చేయటం. సో దానికోసం మనం ఒక ఇన్నర్ లూప్ కూడా రాస్తాం. అది కూడా ఒక ఫార్ లూపే. అయితే దానికన్నా ముందు స్వాపింగ్ జరిగిందా లేదా అనే దానికోసం మనం ఒక బులియన్ డేటా టైప్తో స్వాప్డ్ పేరుతో ఒక వేరియబుల్కి ఫాల్స్ అని ఒక వాల్యూ అసైన్ చేసాం. ఎందుకు, ఇక్కడ ఈ లూప్ అనేది మనం క్రియేట్ చేయబోతున్న ఇన్నర్ లూప్ అనేది రన్ అవ్వకపోతే, అంటే మనం రాసిన కండిషన్ బేస్ చేసుకొని లూప్ అనేది రన్ అవ్వకపోతే అప్పుడు ఇది ఫాల్స్గానే ఉంటుంది. ఇది ఫాల్స్, ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో యారే అనేది సార్టెడ్ అయ్యే ఉంది అని అర్థం. సో దానికోసం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఫాల్స్ ఇనీషియల్గా వాల్యూ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఇన్నర్ లూప్ని మనం రన్ చేయడానికి కారణం ఏంటంటే, ఇన్నర్ లూప్ని మనం ఎలిమెంట్స్ మధ్య కంపారిజన్ కోసం రన్ చేస్తాం. సో ఇన్నర్ లూప్కి మనం రాసే కండిషన్ ఏంటి, ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు 0. ఇనీషియల్గా ఇది 0 ఇండెక్స్తో మొదలవ్వాలి. అలాగే j అనేది ఇక్కడే అసలైన మన లాజిక్ అనేది ఉంటుంది. ఈ j అనేది మన యారేకి ఉన్న మన యారే లెంత్కి 1 తక్కువ. అంటే ఎలా రాస్తామంటే ఇక్కడ యారే లెంత్ -1 అండ్ యారే లెంత్ -i-1. అంటే ఇక్కడ చూడండి, దీని గురించి నేను డీటెయిల్గా ఇప్పుడే చెప్తాను. దానికన్నా ముందు ఈ యారే కంప్లీట్ చేద్దాం. j++ ఇంక్రిమెంట్ ఆర్డర్. ఈ లోపల మనం లాజిక్ రాస్తాం, స్వాపింగ్కి సంబంధించిన లాజిక్. అయితే దీని ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, దీని ఒక స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ మనం
ఇక్కడ చూడండి ఈ లాజిక్ తాలూకా రీజన్ ఏంటంటే ఇది ఎందుకు ఇలా రాసామంటే మన యారే తాలూకా ఇండెక్స్ ఎంత అండి 5 కదా, 5 ఎలిమెంట్స్తో మన యారే అనేది ఉంది. అవుటర్ ఇండెక్స్ తాలూకా పని ఏంటి, పాస్ చేయటం. ఇదేం పాస్ చేస్తుంది, మన హైయెస్ట్ ఎలిమెంట్ని రైట్కి అంటే ఎండ్కి మూవ్ చేస్తుంది. కాబట్టి దీని పర్పస్ అది. దీనికి రాసిన కండిషన్ మనం వేరేగా రాసాం, ఇది పక్కన పెడతాం. దీన్ని బేస్ చేసుకొని దీని అర్థం ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం. దీని అర్థం ఏంటి అంటే ఈ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవ్వాలి అంటే ఈ లోపల ఉన్న ఇన్నర్ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవ్వాలి అనేది చెప్పేదే ఈ లాజిక్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి 5 ఎలిమెంట్స్ అనుకున్నాం కదా. ఈ యారే లెంత్ అంటే ఏంటి, యారే లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అర్థం. దానికన్నా I తక్కువ యారే తాలూకా కౌంట్ ఒకవేళ 5 అయితే ఫస్ట్ పాస్లో ఇది 0 కదా. 5 - 0 - 1 అన్నామంటే ఇది 4 టైమ్స్ లూప్ రన్ అవ్వాలి అని చెప్తున్నాం. ఈ ఇన్నర్ లూప్ రన్ అవ్వాల్సింది 4 టైమ్స్ అని చెప్తున్నాం. ఇది 4 టైమ్స్ రన్ అవుతుంది. దీని పర్పస్ ఏంటి, ఈ 4 టైమ్స్ రన్ అయ్యి ఈ ఎలిమెంట్స్ని స్వాప్ చేయటం అనమాట. ఈ స్వాప్ చేసే లాజిక్ ఇక్కడ రాస్తాం, ఇది చూద్దాం. అయితే ఈ సెకండ్ పాస్లో ఏమవుతుంది, 5 - 1 - 1 అవుతుంది. అంటే ఇది 5 - 1 - 1 = 3. తర్వాత 5 సెకండ్ పాస్లో 5 - 2 - 1 = 2. 5 థర్డ్ పాస్లో 5 - 3 - 1 = 1. అలాగే 5 ఫోర్త్ పాస్లో 5 - 4 - 1 = 0. ఇప్పుడు మనం కండిషన్ ఏమన్నాం, జే ఈజ్ లెస్ దెన్ యారే లెంత్ అంటే యారే లెంత్ -i - 1 అన్నాం. అంటే ఇదేమంటున్నాం, జే అనేది దీనికన్నా తక్కువ అయి ఉండాలి అని. ఇప్పుడు జే తాలూకా స్టార్టింగ్ ఎంత అన్నాం, 0 అన్నాం. ఇప్పుడు 0 అనేది ఇక్కడ 1 కన్నా 0 అనేది 0 కన్నా తక్కువ కాదు, కాబట్టి లూప్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో అందుకోసం అని చెప్పి ఈ కండిషన్ రాస్తాం. అంటే లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి అని చెప్పడం కోసం ఈ కండిషన్ రాస్తాం. దీన్ని బేస్ చేసుకొని లూప్ అన్నిసార్లు రన్ అవుతూ ఈ పర్టికులర్ యారేలో ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తూ స్వాప్ చేయడానికి ఇక్కడ మనం రాసే లాజిక్ అనేది ఈ ఇన్నర్ లూప్ లోపల ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని ఇప్పుడు మనం కంపేర్ చేయడానికి అంటే ఒక ఎలిమెంట్ పక్కన ఉన్న ఎలిమెంట్ కన్నా ఎక్కువ తక్కువ అనేది కంపేర్ చేయడానికి ఇక్కడ అంటే వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఇక్కడ మన యారే కాల్ లోపల ఉన్న జే ఇండెక్స్లో ఉన్న వాల్యూ అలాగే ఇది గ్రేటర్ దెన్ అయితే అప్పుడు మాత్రమే ఈ లూప్ రన్ అవ్వాలని చెప్తున్నాం. ఇక్కడ మనం కండిషన్ మన J+1 అంటాం. అంటే మన యారే లోపల ఉన్న ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ మన కరెంట్ పొజిషన్ కన్నా 1 ఎక్కువ అయినప్పుడు అప్పుడు మాత్రమే, 1 మాత్రమే కాదు అంటే వాల్యూ అనేది గ్రేటర్ దెన్ అయినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ 55 అనేది ఉంది, 36తో కంపేర్ చేస్తే ఈ 55 ఎక్కువ తక్కువ అనేది కంపేర్ చేస్తున్నాం. అంటే ప్రజెంట్ కరెంట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ పక్క ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ అయ్యి ఉండాలి అన్నప్పుడు మాత్రమే లూప్ రన్ అవ్వాలని చెప్తున్నాం. అది కూడా మనం లూప్ ఎందుకు రన్ చేస్తున్నాం, స్వాప్ చేయడానికి. అంటే ఈ కండిషన్ మ్యాచ్ అయితే ఈ లోపల ఉన్న వాల్యూస్ ఒకదానికొకటి పొజిషన్స్ షిఫ్ట్ అవ్వాలి, అంటే స్వాపింగ్ అనమాట. సో దానికి మనం రాసే లాజిక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం. ఈ లాజిక్ ముందు రాస్తాను, తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంట్ టైప్తో ఒక టెంప్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని మన యారేలో ఉన్న కరెంట్ ఎలిమెంట్ని ఈ టెంప్ అని ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మన కరెంట్ పొజిషన్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలి కదా, రైట్ సైడ్కి షిఫ్ట్ చేయాలి కదా. కాబట్టి ఇక్కడ మన యారేలో ఉన్న కరెంట్ పొజిషన్ని నెక్స్ట్కి షిఫ్ట్ చేయడానికి కాల్ J+1 ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత J+1 ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు ఈ J+1ని మళ్ళీ మనం ఈ టెంప్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను ఇప్పుడే. ఇక్కడ మనకి కాల్ J+1 = టెంప్. ఇది మనం స్వాప్ చేసే విధానం. ఇది గుర్తుపెట్టుకోండి, మనం రిపీటెడ్గా చాలాసార్లు చేస్తాం. ఇది మనం కమింగ్ ఏవైతే కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయో వాటిలో చాలా వరకు స్వాపింగ్కి ఇదే లాజిక్ యూస్ చేస్తాం. అయితే ఈ లాజిక్ ఏం చేస్తుంది అంటే ఒకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ లాజిక్ పరంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి, స్వాప్ చేయాలి. ఇప్పుడు 55 ఒకటి ఉంది, 36 ఒకటి ఉంది. ఈ రెండు 36 55 పొజిషన్లోకి రావాలి, 55 36 పొజిషన్లోకి వెళ్ళాలి.
ఇవి ఖాళీగా లేకుండా ఎలా షిఫ్ట్ అవుతాయి? అవ్వవు కదా! అందుకని ఏం చేస్తామంటే ఇప్పుడు 55 అనేది ఒక బాక్స్‌లో ఉంది అనుకోండి. 36 అనేది ఒక బాక్స్‌లో ఉంది. ఇప్పుడు ఇది ఇందులోకి రావాలి, ఇది ఇందులోకి రావాలి అంటే మనకు ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు కాబట్టి, ఇమ్మీడియట్‌గా ఇన్‌స్టంట్‌గా సాధ్యం కాదు కాబట్టి, మనం ఏం చేస్తాం, ఇంకొక థర్డ్ బాక్స్ తీసుకుంటాం. ఈ థర్డ్ బాక్సే ఈ టెంపరరీ. ఈ టెంపరరీలో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ 55ని తీసుకొచ్చి ఈ టెంపరరీలో పెట్టాం. ఇప్పుడు ఈ టెంపరరీలో ఎంత ఉంది? 55 ఉంది. ఇప్పుడు ఇది ఏమైంది? ఖాళీగా అయిపోయింది. అంటే ఈ 55 ఖాళీగా ఉంది కదా! ఇప్పుడు ఈ 36ని తీసుకొచ్చి ఇందులో పెట్టాం. ఇప్పుడు ఇది ఏమైంది? ఇది ఖాళీ అయింది. కాబట్టి ఈ 55ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఏమైంది? ఈ 36 ఇది బాక్స్ ఏ అనుకుంటే ఏలోకి వచ్చింది. ఇది 55 అనేది బాక్స్ బి అనుకుంటే బిలోకి వచ్చింది. ప్రజెంట్ ఇంతకుముందు స్టార్టింగ్లో ఎలా ఉండేది? ఈ ఏలోని 55 ఉండేది, బిలోని 36 ఉండేది. ఇప్పుడు ఏమైంది? ఈ స్వాపింగ్ జరిగి ఏలోకి ఏమొచ్చి 36 వచ్చింది, బిలోకి ఏమొచ్చి 55 వెళ్ళిపోయింది. సో ఇది అనమాట మనం చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం, టెంపరరీగా ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్కి అంటే కరెంట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని అసైన్ చేసాం. తర్వాత మన కరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఖాళీగా ఉందో దాంట్లోకి దాని పక్కన ఉన్న ఎలిమెంట్ని తీసుకున్నాం. ఆ ఎలిమెంట్లోకి మళ్ళీ టెంపరరీ అని మన వేరియబుల్లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఫిల్ చేసాం. ఇది మనం ఇక్కడ స్వాపింగ్కి మనం రాసిన లాజిక్. సో ఎప్పుడైతే ఈ స్వాపింగ్ అనేది జరుగుతుందో అప్పుడు మనం ఈ స్వాప్ని అప్డేట్ చేస్తాం. దేంతో? ట్రూతో. కాబట్టి ఇక్కడ స్వాప్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని రాసి ఇలా అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకి ఇన్ కేసు స్వాపింగ్ అనేది జరగకపోతే అప్పుడు మనం ఇక్కడ ఇంకొక కండిషన్ తీసుకొని ఇఫ్ నాట్ స్వాప్డ్, స్వాప్ అనేది జరగకపోతే ఇక్కడ బ్రేక్. ఇప్పుడు ఈ బబుల్ సార్ట్ ఫంక్షన్ కాల్ చేస్తే మనకు వచ్చేది ఈ సార్టెడ్ యారే. ఈ సార్టెడ్ యారేని ప్రింట్ చేయడానికి మనం ఆర్గ్యుమెంట్ కింద కలెక్షన్స్కి పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఎస్అవుట్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్గా మన కలెక్షన్స్ యారేని ప్రింట్ చేయడం కుదరదు కాబట్టి దీన్ని స్ట్రింగ్లోకి మార్చుకోవడానికి యారేస్ డాట్ టు స్ట్రింగ్ ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఆర్గ్యుమెంట్ కింద మనం పాస్ చేయాల్సింది కలెక్షన్స్. ఈ యారేని ఇలా పాస్ చేసాం. ఇప్పుడు అంతా కరెక్ట్ అయితే ఈ అన్సార్టెడ్ యారే ఏదైతే ఉందో ఈ సార్ట్ అయ్యి అన్నీ కూడా ఒక ఆర్డర్లో రావాలి. సో దానికోసం ఒక టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్లో మన ఫైల్ పేరు ఇక్కడ ముందు కంపైల్ చేద్దాం. ఎంటర్ హిట్ చేస్తే చూడండి ఇక్కడ సార్టింగ్ జరగలేదు. ఎందుకు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కలెక్షన్స్ పాస్ చేసాం, ఇది కరెక్టే, అండ్ ఇది స్వాప్డ్ అది చేసాం. అయితే మన యారే షార్ట్ అవ్వట్లేదు. అవ్వకపోవటానికి కారణం ఒకసారి కంపైల్ చేసాం, తర్వాత రన్ చేసాం. 36 మనకి యాక్చువల్గా ఇప్పుడు ఏం రావాలి, 36 ఇక్కడ 36 55 ఇది షార్ట్ అయింది కానీ ఇది షార్ట్ అంటే సెకండ్ టైం నుంచి షార్ట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లం వెరీ సారీ, ఇక్కడ j ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను కానీ j+1 రావాలి. ఓకే, ఇది ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇదే ప్రాబ్లం అయి ఉండొచ్చు కాదు, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మళ్ళీ ఒకసారి టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ కంపైల్ తర్వాత రన్ అని చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. 8 తర్వాత 14 తర్వాత 36 45 55 కరెక్టే కదా. 8 మనకి ఏంటున్నాయి 8 14 36 కరెక్టే. సో ఇది మనకి కరెక్ట్గా నచ్చింది. ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం దీనికి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 12 అని, తర్వాత 155 అని, తర్వాత 286 అని, తర్వాత 94, తర్వాత 185 ఇలా కొన్ని ర్యాండమ్ వాల్యూస్ ఎలిమెంట్స్ కింద యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కంపైల్ చేద్దాం. కంపైల్ తర్వాత రన్ చేసాం. ఇప్పుడు చూడండి 8 12 14 36 45 55 తర్వాత 94 155 185 286 అంతా కరెక్ట్గానే వచ్చింది. ఒక చిన్న వాల్యూ యాడ్ చేద్దాం ఎక్కడన్నా మధ్యలో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 యాడ్ చేశారు, 2 యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, రన్ చేస్తే 2 మనకి స్టార్టింగ్లో రావాలి కదా. రన్ చేస్తే ఇప్పుడు చూడండి 2 స్టార్టింగ్లో వచ్చింది. సో ఇలాగ మనం ఈ బబుల్ సార్ట్ ద్వారా ఒక ఆర్డర్లో మనం మన యారేని సార్ట్ చేసి ఇలా చూపించవచ్చు.